ఇయర్లీ మాస్ ఇంటెన్షన్స్. పొందుకున్న అన్ని దీవెనలకు గాను దేవమాత కృతజ్ఞతగా ఒక భక్తుడు సమర్పించు పూజ. బాసాని కస్పారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు వారి వారి కుటుంబ సభ్యులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, రోజీ కుటుంబంలో చనిపోయిన వారందరికీ ఆత్మ విశ్రాంతి దయచేయాలని రోజీ సమర్పించు పూజ. మరణించినటువంటి నరిశెట్టి సెబాస్టిన్ అయ్య, నరిశెట్టి ఇన్నయ్య, మాణిక్యమ్మ, మల్లవరపు జోజయ్య, నిర్మల, మేరీ, ఫిలోమినా మరియు వారి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కవిత మరియు కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. కుటుంబంలో మరణించినటువంటి మల్లవరపు జోజయ్య, అన్నమ్మ, మల్లవరపు ఆశీర్వాదయ్య, అన్నమ్మ, దాసరి చిన్నయ్య, తెరేజమ్మ, హనుమంతు, పాస్టర్ సతీష్, రబిడ్ రోడ్ మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని కవిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. మంచి ఆరోగ్యము, చదువులో విజయాన్ని సాధించాలని, జీవితంలో సెటిల్ అవ్వాలని, జూబ్లీ ఇయర్ సందర్భముగా దేవుడు వారిని దీవించాలని తుమ్మ అంతోనీ రెడ్డి, మేరీ కుటుంబమును, తుమ్మ శ్రీకాంత్, తెసిన్న మరియ కుటుంబమును, ఎస్ శ్రీలత, విజయ్ భాస్కర్ కుటుంబమును దేవుడు అపారముగా దీవించాలని తుమ్మ అంతోనీ రెడ్డి సమర్పించు పూజ. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో, చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో, శోధనలో మన ధైర్యము, శోకములో ఆధారము. శోధనలో మన ధైర్యము, శోకములో ఆధారము. నిత్యమైన బంధము, సేదదీర్చు దైవము. నిత్యమైన బంధము, సేదదీర్చు దైవము. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. నేను మీ నుండి కోరినది కారుణ్యమే గాని బలులు కాదు, దేవుని గూర్చిన జ్ఞానమే గాని దహన బలులు కాదని ఓషియా ప్రవక్త తెలియజేస్తున్నాడు. నిజంగానే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన నుండి కోరేది ప్రేమ, కరుణ, దయా, దాక్షిణ్యాలు ఇతరులు చూపించడమే కానీ కేవలం నియమాలను పాటించడమే మాత్రమే కాదు.
నియమాలు చట్టాలు పాటించడం మంచిదే, కానీ కేవలం నియమాల కోసం మనం జీవించటం లేదు. ఇతరుల శ్రేయస్సు కోసము, ఇతరుల ఏడ దయా దాక్షిణ్యాలు కరుణ చూపించడమే మన క్రైస్తవ జీవిత గొప్పతనమని ఈనాటి సువార్థికుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆనాటి పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు కేవలం పరిచయాలకి మరి యొక్క నియమాలకి మరియు చట్టములకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. మానవులకు మేలు కోరలేదు. మానవులను బలవంతముగా వసూలు చేస్తుండేవారు, మరి పనులు వసూలు చేస్తుండేవారు. కానీ మానవుల శ్రేయస్సు మాత్రం వారి ఎట్టి పరిస్థితిలో కోరేవారు కాదు. వారు నియమించిన నియమాలు కఠినమైనవి, బరువైనవి. వారు సామాన్య ప్రజలు మోయలేకపోతున్నారు. అందుకే ఈనాటి సువార్తలు యేసు ప్రభు కఠినమైన నియమాల కంటే మనం చూపించవలసిన ప్రేమ, దయ, దాక్షిణ్యాలు ఎంతో గొప్పది. ఎంతో గొప్ప నియమాల కంటే ప్రేమ, కరుణ, దయాదాక్షిణ్యం ఎంతో గొప్పదని, దానికే మనకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రభు విశ్రాంతి దినమున ఒక ఊచ చేయగల వారిని స్వస్థపరిచి, మరి మానవుని మంచికే కానీ ఈ యొక్క సబ్బత్ దినం కానీ నియమాలు కానీ అవి మంచిగా కానీ కీడు చేయటానికి కాదు అని తెలియజేస్తున్నాడు. ప్రతి నియమం కూడా మానవుని మంచి కోసమే. ఈ సబ్బత్ దినం కూడా దేవుని మోసే ప్రకారము, మోసే ధర్మ సబ్బత్ దినమును పాటించాలి. అది పవిత్ర దినంగా ఉంచాలి. అయితే చాలా మంచిదే పవిత్ర దినంగా పాటించాలి, కానీ అది ఈ సబ్బత్ దినం మానవ శ్రేయస్సు కోసమే, మేలు కోసమే, కీడు చేయటం కాదు, ప్రాణాయానం చేయటం కాదని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఇతరుల దయాదాక్షిణ్యం చూపించాలి, ఇతరుల కనికరాన్ని చూపించాలి. ఆపదలో ఉన్నవారిని, మరి కష్టాల్లో ఉన్నవారిని, అవసరంలో ఉన్నవారిని మనం ఆదుకోవాలి. కానీ ఇది నా యొక్క పద్ధతి కాదు, ఇది నాకు సంబంధం లేదు, నేను నియమాలను పాటిస్తాను, నియమాలని చట్టంలను పాటిస్తాను, కానీ అవి ఇతరుల బాగు కోసం మనం కృషి చేస్తుండాలి. అందుకోసం ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ప్రభు ఆశించిన విధంగా నేను బళ్ళు కోరడం లేదు, దయా కరుణ తోలుస్తున్నాం. మనం ప్రతిరోజు దివ్య బలి పూజ చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థనలు బళ్ళు కంటే ఇతరుల శ్రేయస్సు కోసం మనం ఎక్కువగా కృషి చేస్తాం. ఇతరులకు సాయం చేస్తుండాలి. ఎదుటిన వ్యక్తిని మనం సాయం చేయాలి. ఎదుటిన వ్యక్తినే కరుణ, దయాదాక్షిణ్యం చూపించాలి. అదే మన క్రైస్తవ తుది తీర్పులు కూడా దేవుడు మన నుండి కోరేది. నువ్వు ఎన్ని ప్రార్థన చేశావు, ఎన్ని బళ్ళు సమర్పించినా కాదు, ఎంతమందిని ఆదుకున్నావు, ఎంతమంది కనికరం చూపించారు, ఆపదలో ఉన్న అనాథలను ఎంతమంది ఆదుకున్నావని ప్రభు మనల్ని ఆదుకుంటున్నాం. కాబట్టి మన క్రైస్తవ ఎప్పుడు కూడా ఇతరులకు శ్రేయస్సును కోరుకుంటూ ఇతరులకు మంచిని చేయటాన్ని కానీ ఇతరులకు కీడు చేయవద్దని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, అలాంటి మంచి మనస్సును, మంచి హృదయాన్ని మనకందరూ ప్రసాదించామని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాము. ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మనం చేసిన తప్పిదాలను క్షమించమని మన ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేస్తుని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ కనికరుడు, పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరముల రెండింటిని పరిపాలించున్నావు. నీ యందు విశ్వాసంతో నీ చెంతకొచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. ఈ ప్రపంచంలో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొన్నట్లు, దయాదాక్షిణ్యములు కలిగి జీవించినట్టును, నిజమైన శాంతి సమానులు వెలవేనట్టును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మను కలిసి యుగములు జీవించి పాలించి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మెల్కీసెదెకు యాజక క్రమమును నీవు సర్వదా యాజకుడై ఉందువు. మొదటి పట్టణము ఏబ్రీలకు రాయబడిన లేఖ 7వ అధ్యాయము వచనములు 1 నుండి 3 మరియు 15 నుండి 17 వరకు.
సహోదరులారా, ఈ మెల్కీసెదెకు సాలెము రాజు, సర్వనోతుడగు దేవుని యాజకుడు. రాజులను సంహరించి యుద్ధభూమి నుండి అబ్రహాము మరలి వచ్చుచుండగా మెల్కీసెదెకు అతనిని కలుసుకొని ఆశీర్వదించెను. తన వద్దనున్న సర్వస్వము నుండి 10వ వంతయు అబ్రహాము ఆయనకు ఇచ్చెను. మెల్కీసెదెకు పేరునకు నీతిమంతుడుగు రాజు అని మొదటి అర్థము. అతడు సాలెమునకు రాజగుట వలన శాంతి కామకుడగు రాజు అని ఆయన పేరు అర్థము. తండ్రి తల్లి వంశవలి లేని జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అతడు శాశ్వతముగా యాజకుడై ఉండును. విషయము మరింత స్పష్టముగా చున్నది. మెల్కీసెదెకు వంటి వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. శరీరానుసారముగా చట్టపు నియమమును బట్టి ఆయన యాజకుడగు చేయబడలేదు. అనంతమగు ఒక జీవశక్తియే ఆయన యాజకుడయ్యను. ఏలైనా పరిశుద్ధ గ్రంథం ఇట్లను చెప్పుచున్నది, మెల్కీసెదెకు యాజక్రమమును నీవు సర్వాద యాజకుడువై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. ప్రభువు నా ప్రభువుతో ఇట్లనెను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పర్వశ్వమున ఆసీనుడవకము. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. ప్రభువు సియోను నుండి నీ రాజ్యాధికారమును విస్తృతము చేయును. నీవు నీ శత్రువుల మధ్య పరిపాలింపుమని ఆయన వాడుకొనును. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. నీవు పవిత్ర పర్వతమును మీద జన్మించినప్పటి నుండి రాజాధిపతివి నీది. నాదు గర్భమున నుండి నీవు జన్మించిన తొలినాలి నుండి నీవు రాజువు. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. ప్రభువు భాష చేసును, అతడు మాట తప్పడు. నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. భక్తి కీర్తన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు పరలోక రాజుకు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధల నెలపోగొట్టుచుండెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు.
యేసు మరలా ప్రార్థన మందిరంలో ప్రవేశించెను. అతడు ఊచ చేయగలవాడు ఒకడుండెను. విశ్రాంతి దినమున యేసు అతన్ని స్వస్థపరచునా లేదా అని అచ్చడి జనులు కొందరు పొంచి ఆయనపై నేరం మోపుటకు కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊచ చేయగలవాన్ని చూచి ఇచ్చటకు రమ్ము అని వానితో పలికి జనులను చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణ రక్షణ మనర్చుటయా లేక ప్రాణ నష్టం మనర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను. అందులకు వారు మౌనం వహించిరి. అంతటా ఆయన కోపంతో నలుదశలు చూచి ఆ జనుల హృదయ కాఠినమునకు చింతించి రోగితో, నీ చేయి చాపము అనెను. వారట్టే చాపగా స్వస్థుడాయను. అంతటా పరిసయ్యులు వెలుపలకు వెళ్ళి యేసును చంపుటకు తరుణోపాయమునకై హేరోదియాలతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫలపుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకలం అర్పించమనమిట చేరితిమి సంప్రీతితో మా కానుకలం అర్పించమనమిట చేరితిమి ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫలపుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థంగా నిర్వహించినప్పుడెలను మా రక్షణ కార్యము తిరగ నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయం దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ నెచ్చోటను నీకు కృతజ్ఞతావందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవేదులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరం నుండి ఉద్యమించే చిత్తగించను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణం నుండి మమ్మ విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానం పొంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతో అధిపతులతో పరలోకదముచు నీకు మించి మీ మహిమా గీతంతో మేము నిరంతరము స్తుతించుట ఎట్టనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా సర్వేశ్వర. ఆ విధమునే భోజనానంతరము పాత్రమందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చొచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయడం, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమకముంచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్దులను, మా పూలాంతో పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయడం. ఉత్తానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితల మరియమాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుండి నీవు చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దచ్చిపడి వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తులపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవమయములు కలునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటివ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, ప్రభు
మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. నాకు తీర్పు దానికన్నా ఉండగా నీ కనికను బట్టి నా ఆత్మకు భద్రతను ఔషధం కాదు. ఇదిగో క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తంలో నిత్య జీవనాలను కాపాడును గాక. ఆమేన్. అందరాని మందిరానా, అంటలేని మంటపమునా, కొలువుదీరిన కరుణ దైవమా, కొంత దిగి మా చెంత నుండుమా. అందరాని మందిరానా, అంటలేని మంటపమునా, కొలువుదీరిన కరుణ దైవమా, కొంత దిగి మా చెంత నుండుమా. అందరాని మందిరానా, అరుణ కిరణము సోకినంతనే, అమ్మ వచ్చియు లేపినంతనే, అరుణ కిరణము సోకినంతనే, అమ్మ వచ్చియు లేపినంతనే, మొదటగా నా పెదవి విప్పగా వచ్చియుంటిమి నీదు ఇంటికి. మొదటగా నా పెదవి విప్పగా వచ్చియుంటిమి నీదు ఇంటికి. అందరాని మందిరానా, అంటలేని మంటపమునా, కొలువుదీరిన కరుణ దైవమా, కొంత దిగి మా చెంత నుండుమా. అందరాని మందిరానా, కనుల విందకు నీ ముఖంబును, కలుసుకొందుచు నీ పదాలు, కనుల విందకు నీ ముఖంబును, కలుసుకొందుచు నీ పదాలను, కనుల కదుచు మ్రొక్కుకొందును, కనికరించియు కదలి రమ్ము. కనుల కదుచు మ్రొక్కుకొందును, కనికరించియు కదలి రమ్ము. అందరాని మందిరానా. పునీతుని స్వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీళ్ళ, నన్ను కడుగండి. క్రీస్తును మించిన కష్టమా, నాకు ధైర్యం కలుగు చేయండి. ఓ మంచి జేస్వా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయం లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శక్తుల చెదురు దొరకకుండా నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై ఎల్లప్పుడూ కుమ్మరింపుము. నీవు స్వర్గాహారంతో మమ్ము పోషించిన మీరు ఏక మనసు ఏక హృదయం కలిగి శాంతి సమైక్య భావంతో మేము జీవించినట్లు మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీవేనయ్యా నా దైవము, యేసయ్యా నీవేనయ్యా నా జీవము. మరువకయ్యా విడువకయ్యా నిన్నే నమ్మిన దాసుడనయ్య. మరువనయ్యా విడువనయ్యా నీవు చేసిన త్యాగము. యేసయ్యా నీవేనయ్యా నా దైవము, యేసయ్యా నీవేనయ్యా నా జీవము.